మహిమ కలుగును గాక. ఈరోజు యేసుతో ప్రయాణం, మహిమ నుండి మహిమకు అనే టైటిల్తో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. మొదటిగా నజరేతు నుంచి బెత్లెహేముకు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మహిమ నుండి యేసు ప్రభువారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆయన జననం, బెత్లెహేము బాలుడైన యేసు మరియ యోసేపులను 80 మైళ్ళ దూరం నుంచి వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కొరకై ఎంతో ప్రయాసపడినట్లుగా చూస్తూ వచ్చాం. మహిమలో పరలోకములో ఉండే దేవదూతల సమూహం భూమి మీదకు వచ్చి ఆయన ఆరాధించినట్లుగా చూసాం. పొలములో నుండి గొర్రెల కాపరులు వచ్చి ఆయనను చూచి ఆయన ఆరాధించినట్లుగా చూసాం. తర్వాత మొన్న వారం బెత్లెహేము నుండి యెరూషలేము ప్రయాణం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అక్కడ ఏం నేర్చుకున్నాం? యేసు సాక్షాత్తు దేవుడే, కానీ వ్రాయబడిన లేఖనములకు విధేయత చూపించాడు దేవాలయంలో. తరువాత సుమయోను ఎంతో భక్తిపరుడు, అనుభవశీలి అయిన యేసును తన చేతుల్లోకి తీసుకొని 5 రకాలైన పాటలు పాడి ప్రభువుని సుమయోను ఆరాధించినట్లుగా మనం చూసాం. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఎ గాడ్లీ ఉమన్ ఎలాగూ ప్రభువుని దేవుని ప్రజలతో కలిసి దేవాలయంలో కొనియాడుతూ వచ్చిందో మనం చూస్తూ వచ్చాం. యెరూషలేములో యేసు ప్రభువారి విషయమై ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తిరిగి వాళ్ళు నజరేతుకు వెళ్ళారు. నజరేతు నుంచి వెనువెంటనే వారు బెత్లెహేమునకు ప్రయాణమయ్యారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశం శిశువైన యేసు ప్రభు కాదు, బాలుడైన యేసు కదా. శిశువుగా ఉండేటప్పుడు యెరూషలేములో ధర్మశాస్త్రం ప్రకారంగా యేసు ప్రభువారికి వాళ్ళు కార్యములు చేశారు. తర్వాత దేవదూతలు, గొర్రెల కాపరులు, ఆ సందర్భంలో ఆయన శిశువుగా, నవజాత శిశువుగా యేసు ప్రభు మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి కనీసం యేసు ప్రభుకి 1.5 నుంచి 2 సంవత్సరాల వయసు. అప్పుడు ఏం జరిగిందో మనం దేవుని వాక్యంలో ఆలోచన చేద్దాం. ఈ సంఘటన బెత్లెహేములో జరిగిన సందర్భాన్ని మనం ధ్యానిద్దాం. ఇదంతా క్రిస్మస్ సీజన్ కనుక ఈ ప్రారంభము క్రిస్మస్ వర్తమానాలే. 2వ అధ్యాయం ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 1 నుంచి 12 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామా? 1 నుంచి 12 వచనాలు బిగ్గరగా చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనములు. ఒక యూదుడు వేరొక యూదుని గూర్చి యూదులకు రాసిన సువార్తే మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో మత్తయి గ్రంథకర్త యేసు ప్రభువారిని రారాజుగా ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంలోనే ఆయన ఎవరు? రారాజు. అందుకే మత్తయి సువార్తలో రాజు అనే పదం ఎక్కువ పర్యాయాలు మనం చూడగలుగుతాం. ఆయన మహిమరాజు, ఆయన పుట్టుకతోడనే రాజు కదా. ఆయన పుట్టకముందే రాజు. ఆయన రాజ్యము అంతము లేనిది, యుగ యుగాలు ఏలే రాజు. ఆ రాజు ఎలాగూ భూమి మీద ఆరాధించబడుతూ వచ్చాడో ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములను అందరం కలిసి చదువుకుందాం. రాజు అయిన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా
యోదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగములలో నుండి మీరు మాతో మాట్లాడండి. గ్రహించగలిగే హృదయం దయచేయండి. నీ నోటికి బోరగా నీ దాసుని వాడుకునండి. ప్రభా, మీరే కనబడాలి, నీ స్వరమే వినబడాలి. నీ సిలువ చాటున నీ దాసుని మరుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. 2వ వచనం చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఈ అంశాన్ని మనం చదవబడిన లేఖనాల్లో నుండి ధ్యానిద్దాం. ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు? అడిగేది ఎవరిని? ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు? అజ్ఞానులు కాదు, మూఢులు కాదు. వాళ్ళెవరు? జ్ఞానులు. అడుగుతున్నది ఎవరు? జ్ఞానులు అడుగుతున్నారు. ఏదో మూడులో అజ్ఞానులు అడిగారు అనుకోండి, వాడితో ఎందుకురా, వాడు కొంచెం నట్లూజు అనుకోవచ్చు. అడుగుతున్నది ఎవరు? యాక్టివ్గా ఉండాలి. అడుగుతున్నది ఎవరు? జ్ఞానులు. అడిగేది ఎవరిని? ఎవరిని గూర్చి అడుగుతున్నారు? మహిమరాజును గూర్చి అడుగుతున్నారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు. కొంతమంది అంటారు వీళ్ళు తూర్పు దేశాల్లో ఉన్న 3 రాజులు అని అంటారు. కొంతమంది ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. కొంతమంది ఏమో జ్యోతిష్కులు, అందులో విశ్వామిత్రుడు కూడా ఒకడున్నారు అని అంటారు. ఇవేవి మనకు బైబిల్ ఆధారాలు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ వస్తున్నాం. ఏంటంటే 3 జ్ఞానులని. నేను అనేకమైన బైబిల్ని పరిశీలన చేశాను. ఎక్కడ 3 అనే పదం లేదు. కానీ ఒకటి చెప్పగలను, ఒక్కరు మాత్రం కాదు. ఎందుకు చెప్పగలుగుతాను? జ్ఞానులు అనే ప్లూరల్ వర్డ్ వాడబడింది. వాళ్ళు 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ మంది కావచ్చు. జ్ఞానులు హేరోదు అనే రాజు దగ్గరికి వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. ఈ రాజును గురించి వాళ్ళు అడుగుతున్నారు. మేము ఆయన నక్షత్రమును చూచి, ఇక్కడ ఇట్స్ ఏ మిరాకలస్ సైన్, మిరాకలస్ స్టార్ కదండి. ఆయన నక్షత్రం. చాలా నక్షత్రాలు ఉన్నాయి కదండి, అంటే అవి కాదు. ఇది ఆయన నక్షత్రము అనే పదం మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ నక్షత్రము మాకు దారి చూపించింది. ఆ నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితిమి, ఆయన్ని ఆరాధించటానికి వచ్చాం.
ఆయన్ని ఘనపరచటానికి వచ్చాం, ఆయనకు అర్పించి ఆయన నామాన్ని కొనియాడడానికి వచ్చాం అని చెప్తున్నారు. అయితే ఇంతకీ ఈ రాజు ఎలాంటి వాడు? ఆయన ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు పూజించాలి? ఆయనకి ఎందుకు అర్పణలు అర్పించాలి అని ఆలోచన చేస్తే 5వ వచనం, ఏలయనగా యోదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మీకా 5:2, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం చదవండి అమ్మా. మీ బైబిల్లో ఉందా మీకా గ్రంథం? మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమ గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఈ రాజు ఎలాంటి వాడు? రాజును గూర్చి 7 విషయాలు మనం స్టడీ చేద్దాం. ఈ రాజు ప్రవచింపబడిన రాజు. ఎవరమ్మా? ప్రవచింపబడిన రాజు. ఈ రాజు ఏ రీతిగా ప్రవచింపబడ్డాడు అనంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఇశ్రాయేలీలను ఏలువాడు. అంటే ఇది ఈ రాజును గూర్చి ప్రవచించేటప్పుడు మత్తయి గ్రంథకర్త మీకా ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేశాడు. మాటని కోట్ చేశాడు. చాలా జాగ్రత్తగా మనం విందాం. ప్రవక్త మాటని కోట్ చేశాడు. ఏంటి ఈ ప్రవక్త చెప్పాడంటే, ఈ రాజు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఉండే రాజు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలువాడు. అందుకు ఈ రాజు ఎవరు అనంటే, ముందుగానే ప్రవచింపబడిన రాజు. గుర్తుంచుకోండి. రెండవదిగా ఈ రాజు ఎలాంటి వాడు? 2 శామ్యూయల్ 7వ అధ్యాయం 12-13. సమూయేలు గ్రంథం 2వ 7వ అధ్యాయము 12-13 వచనములను చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును. చూసారా? ఇది వాగ్దానము చేయబడిన రాజు. దావీదు రాజుకి వాగ్దానము చేశాడు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను. అర్థమవుతుందా? నెంబర్ 1 ప్రవచింపబడిన రాజు. రెండవదిగా వాగ్దానము చేయబడిన రాజు. దావీదు రాజుకి శాశ్వత కాలము ఏలే రాజు నీ సంతానములో నుండి రాబోతున్నాడు దావీదు అని దావీదుకు దేవుడు వాగ్దానము చేశాడు. మూడవదిగా ఈ రాజు ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇందులో 5 లైన్లు ఉన్నాయి. మొదటి లైన్లో
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ మహిమరాజు భూమి మీదకి ఒక శిశువు వలె రాబోతున్నాడు. ఏ చైల్డ్ ఈజ్ బోర్న్, శిశువు పుట్టెను అంటే దేవుడు మానవుడిగా రాబోతున్నాడు అనే దాన్ని, ఇది ఆయన మానవత్వాన్ని ఈ లైన్ జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే దాని అర్థం ఏంటి? కుమారుడు దైవానుగ్రహము అనే అర్థం. అంటే దేవుడే తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఈ కుమారుడు అనే పదం ఎన్ని పర్యాయాలు బైబిల్లో రాయబడింది? యేసు ప్రభువుకి ఎంతమంది కుమారులు ఉన్నారు దేవుడికి అనంటే, ఉత్పత్తిని బట్టి, సృష్టిని బట్టి ఆదాము దేవుని కుమారుడు. లోకాసు వార్త జీనియాలజీలో 4వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత ఇశ్రాయేలు దేవుని కుమారులు. ఇశ్రాయేలు దేవుని కుమారులు. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియుంటిని అని దేవుడు అన్నాడు. మూడవదిగా మనము దేవుని కుమారులము. రోమాపత్రిక ప్రకారంగా ఎందరూ తను అంగీకరించరో యోహాను సువార్తలో కూడా రాయబడింది. వారు దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవదూతలు దేవుని కుమారులు. దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? మొదటిది ఆదాము దేవుని కుమారుడు, దేవదూతలు దేవుని కుమారులు, ఇశ్రాయేలు దేవుని కుమారులు, మనము దత్తతను బట్టి దేవుని కుమారులం. మరి యేసుక్రీస్తు మనకి అనుగ్రహింపబడిన కుమారుడు. అనుగ్రహింపబడిన కుమారుడు అనంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, ఆయన చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని అంటాడు 9వ చివరి వచనంలో కొరింథీలో. అంటే అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హూ ఈజ్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్? ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన చెప్పసఖ్యము కాని దేవుని వరం. అందుకే బైబిల్లో 8 times ఈయన నా ప్రియకుమారుడు అనే పదం, బిలౌడ్ సన్ అనే పదం వాడబడింది. ఎన్ని పర్యాయాలు? 8 పర్యాయాలు. 2-3 పర్యాయాలు బిగాటెన్ సన్, అద్వితీయ అంటే అతని లాంటి కుమారుడు ఎవడు లేడు అని అర్థం. అతని వంటి వాడు ఒకడును లేడు అని అర్థం. తర్వాత యేసు ప్రభుని సన్ ఆఫ్ డేవిడ్ అని అన్నారు, దావీదు కుమారుడు అని పిలిచారు. తర్వాత యేసు ప్రభు లోకా గ్రంథకర్త అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను గ్రంథకర్త అంటాడు, నో, ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. ఎవరు? ద సన్ ఆఫ్ గాడ్. దేవుని మహిమలో నిరంతరము దేవుని చేత ఆరాధించబడవలసిన ఆ మహిమరాజు తన మహిమనంతా విడిచిపెట్టి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే, నీ కొరకై నా కొరకై మన పున్నామి నరకము నుండి మనల్ని తప్పించటానికి. నపుత్రాశ గతిర్నాస్తి స్వర్గో నైవచ అని అన్నారు మన పెద్దలు. పుత్రుడు లేకపోతే మోక్షం లేదు, ముక్తి లేదు, నశించిపోతాం. అలాంటి దైవ కుమారుడు యేసు ప్రభు. అర్థమైందమ్మా? కుమారుడు మనకు అనుగ్రహింపబడెను అనే దానిలో ఆయన దైవత్వం కనబడుతుంది. శిశువు పుట్టెను అనే మాటలో ఆయన మానవత్వం కనబడుతుంది. 3వ లైన్లో ఆయన భుజము మీద రాజ్యభారముండును అనే మాట వింటున్నప్పుడు ఏం కనబడుతుంది? అథారిటీ. ఆయన ఏదో మామూలు వ్యక్తి కాదు, చెట్టు కింద ప్లేడర్ కాదు. ఆయన ఎవరు? ఆయన రాజు. 4వ లైన్లో ఆ రాజు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే ఆయన గ్రేట్నెస్, ఆయన గొప్పతనం.
ఆయన ఎంతో గొప్పవాడు. ఆయనతో ఎవరిని కంపారిజన్ చేయటానికి వీల్లేదు. ఆయన గొప్పతనం మనం గ్రహించినప్పుడు మనం ఎంతో తగ్గించుకోవాలి. నిన్న ఒక అన్న మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ఆరాధికులు ఈ మధ్యని విపరీతమైన వేషాలు వేస్తున్నారు. అసలు ఆరాధించేవాడు ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయనను గొప్పగా చూపించాలి తప్ప ఈయన్ని గొప్పగా చూపించుకోకూడదు. ఆయన గ్రేట్నెస్. అందుకే పౌలు బట్టలు చింపుకున్నాడు. అందుకే పేతురు యోహానులు ఏం చేశారు? ఏదో మావలనైనట్లుగా మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారు? నజరేయుడగు యేసు వీనికి నడువ శక్తినిచ్చాడు అని ప్రభువుని గణపరిచాడు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పతనం. 5వ లైన్లో నిత్యుడగు తండ్రి అంటే మన కొరకై రాబోతున్న ఈయన ఏదో యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అయిందండి, మా దేవుడు డాష్ కాలం నుండి డాష్ వరకు ఉన్నాడు. ఈ మధ్యని ఒక గుంపు బయలుదేరింది. అందుకే యూట్యూబ్లు చూస్తే ఎక్కువ చెడిపోతుంటారు. అందుకే లిమిటెడ్గా చూడాలి వాక్యాలు. వాళ్ళ వాక్యాలు చాలా ఎమోషన్గా ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు కంట తండ్రి అయిన దేవుడు నిత్యత్వాన్ని, నా కొడుక ఇదిగోరా నీకు నిత్యత్వం ఇచ్చాను అని అన్నాడట. యేసు ప్రభుకి ఇవ్వబడిన నిత్యత్వం అని చెప్తున్నారు. మీకు ఒక మాట చెప్పనా, నిత్యత్వాన్ని ఎవరైనా ఇవ్వగలుగుతారా? నిత్యుడు అని అంటే ఆది ఆయనే, అంతము ఆయనే. ఇంకొక సింపుల్గా చెప్పనా, అల్ఫా ఆయనే, మొదటి అక్షరం చివరి అక్షరం ఆయనే. తర్వాత నిత్యుడు అనంటే అనంతుడు అని అర్థం. సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది చెప్పనా, నిత్యుడు అనంటే ప్రారంభం లేనివాడు, అంతము లేనివాడు. అర్థమవుతుందా? ప్రారంభము, మరి ఇవ్వబడిన నిత్యత్వం. అసలు నిత్యుడు అనే పదానికే ఆది అంతము. మరి యేసుక్రీస్తు మరి పాస్టర్ గారు 2000 సంవత్సరాలు అయింది కదా అని మీరు అడగొచ్చు. అందుకే ఆయన పుట్టెను అనే పదం దేవుడు మానవుడైన పండగ. ఆయన అక్కడ ఉన్నాడు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. రూపం ఇక్కడికి రాకముందు సాలూరులో ఉంది కదా, ఇక్కడికి వచ్చింది. అంటే ఇంతవరకు లేదు అని కాదు. అలాగే ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన కాలములోనికి ప్రవేశించాడు. కాలాతీతుడైన దేవుడు మానవ కాలములోనికి ప్రవేశించాడు. నిత్యత్వం అంటే ఆపాదించబడింది కాదు. అంటే ఈ 5 లైన్లలో పొత్తి గుడ్డల నుండి నిత్యత్వం వరకు రాయబడింది. ఆయన ఎవరు అనంటే రాబోయే రాజు. ఎవరు? యెషయా భక్తుడు చెబుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనంటే ఈ రాజు ఎలాంటి వాడో ఆ రాజును గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం. మొదటిగా ఆ రాజు ప్రవచింపబడిన రాజు. రెండవదిగా ఆ రాజు వాగ్దానము చేయబడిన రాజు. మూడవదిగా ఆ రాజు రాబోయే రాజు, యుగయుగాలు ఏలే రాజు. హల్లెలూయా. నాలుగవదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 33, 36, 37 ఈ వచనాలన్నీ మనసులో పెట్టుకోండి. పిలాతు కోర్టులో నిలబడ్డాడు యేసు ప్రభు. నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. ఎవరు? రోమన్ చక్రవర్తి. అవును నీవన్నట్టే అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇంకొక పదం కూడా రాయబడింది, ఇహ సంబంధమైనది కాదు. రాజు అనగానే ఓ పెద్ద కత్తి, ఏవో మనం అనుకున్న కిరీటాలు, ఏదో ఒక పొడవాటి ఏదో ఇలా దండం పట్టుకొని రావడం. ఆయన నిత్యత్వం వేరు, ఈ లోకంలో ఉన్న రాజుల యొక్క వైభవం వేరు. అర్థమవుతుందా? ఆ రాజుతో ఈ రాజుల్ని మనం కంపారిజను. ఆయన అలంకరింపబడిన రాజు, ఆయన ఘనమైన మహారాజు. ఇక్కడ రాయబడిందంటే ఆయన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు,
ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. తర్వాత 5వదిగా తిమోతికి పౌలు రాస్తూ 6వ అధ్యాయం 15వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. పౌలు ఎంత చక్కగా ఆయన అర్థం చేసుకున్నాడండి. శ్రీమంతుడు, సర్వాధిపతి, ఆయన ఎలాంటి వాడంటే రాజులకు రాజును. ఎప్పుడైనా ఆరాధన చేసినప్పుడు ఇలాంటి దేవా నువ్వు సర్వాధిపతివయ్యా, నువ్వు సర్వాధికారివయ్యా, నువ్వు శ్రీమంతుడివయ్యా అంటే ఆరాధన ఎప్పుడు కూడా మనం నిత్య నూతనంలోనికి వెళ్ళాలి. అందుకే దావీదు భక్తుడు నా నోట కొత్త కీర్తన, ఎందుకంటే ఈ బైబిల్ చదువుతున్న కొలది ఆ రాజును గురించి ఎన్నో సంగతులు దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. సర్వాధిపతి ఎలాంటి రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కదా, ఇండియానే కాదు ప్రపంచాన్నే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ ఇంగ్లాండ్ దేశం వెళ్తే ద హాల్ ఆఫ్ ఫ్రేమ్ అని ఓ పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళ ద్వారా పరిపాలించిన ప్రభువులు లేకపోతే రాజుల పేర్లు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారు అనేది హిస్టరీ, ఇంగ్లాండ్ హిస్టరీ అంతా తెలుసుకోవచ్చు ఆ హాల్కి వెళ్తే. ఎప్పుడైనా ఇంగ్లాండ్ వెళ్తే చూడండి, దేవుడు మన సంఘం నుంచి ఖచ్చితంగా పంపిస్తాడు. అయితే అందులో మధ్యలో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇన్ఫినిటివ్ టు ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ తెలుసు కదమ్మా, నాకు మ్యాథ్స్ కొంచెం వీక్, అందుకే బైపీసీ తీసుకున్నాను నేను. అన్కౌంటబుల్ కదండి ఆయన కాలము, అర్థమవుతుందా? అక్కడ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. దానియేలు ప్రవక్త ప్రవచించాడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు. ఈ రాజు ఇంకా ఎలాంటి వాడు? 6వదిగా యెరూషలేములో జయప్రవేశం చేసేటప్పుడు జకరియా 9:9 మత్తయి 21:5 ప్రకారంగా సాత్వికుడైన రాజు యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఆయన మొట్టమొదటిగా రారాజుగా ఆయన గాడిద పిల్లను తీసుకొని ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు చంటి పిల్లలు మొదలుకొని అందరూ కూడా ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని దారి పొడుగున వస్త్రాలు పరిచి ఆ రాజును గణపరుస్తూ ఆరాధిస్తూ ప్రజలు కేకలు వేస్తూ వచ్చారు. ఆయనే సాత్వికుడైన రాజు. ఏ రాజమ్మా? 7వదిగా చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకా ఈ రాజు ఎలాంటి వాడు అనంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం. అందుచేతను చదవండమ్మా. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. అమ్మో, మా నాన్న మారడమా? కష్టమండి. మా ప్రెసిడెంట్ మారడమా? కష్టమండి. మా రాజు మారడమా? కష్టమండి. ఇజ్రాయెల్ దేశానికి హమాస్కి యుద్ధం జరుగుతుంటే హమాస్ రాజు యొక్క కొడుకేమో నేను యేసుక్రీస్తుని అంగీకరించానని బహిరంగ ప్రకటన. జాన్బాబు గారు చూశారు కదా, ఇదేమి శక్తి అండి? అర్థమవుతుందా? వాళ్ళ తండ్రేమో దేవుని రాజ్యానికి భయంకరమైన శత్రువు అయితే కొడుకు హృదయంలో ప్రభు కార్యము చేశాడు. హల్లెలూయా. చదవండి.
అందుచేతన పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ రాజు ఎలాంటి వాడంటే, ఆ రాజు ముందు ఒక రోజు రాబోతుంది, ప్రపంచం మోకరిల్లే రోజు. హల్లెలూయా. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎవరు అడుగుతున్నారు? జ్ఞానులు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? హేరోదు రాజుతో. అర్థమవుతుందా? ఎవరిని గూర్చి అడుగుతున్నారు? రాజును గూర్చి అడుగుతున్నారు. ఈ రాజు ఎలాంటి వాడు చెప్పండి? ఈ రాజు ప్రవచింపబడిన రాజు. ఈ రాజు వాగ్దానము చేయబడిన రాజు. ఈ రాజు రాబోయే రాజు. ఈ రాజు ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు ఆయనది. ఈ రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ రాజు సాత్వికుడైన రాజు. ఈ రాజు ముందు ఒకానొక దినం రాబోతుంది. ప్రపంచం ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయనే మెస్సయ. ఆయన నామములో ప్రతి మోకాళ్ళు వంగబోతుంది, ప్రతి నాలుక యేసే క్రీస్తుని అంగీకరించబోతుంది. మీకు తెలుసా, యేసు ప్రభు సాత్వికుడై ఈ లోకానికి వచ్చాడు. ఒకానొక దినాన ఆయన మహిమాపూర్ణుడై ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆయన మేఘారూఢుడై వచ్చుట ఈ ప్రపంచమంతా చూచి, అయ్యో ఈ రాజుని మేము అంగీకరించలేకపోయినాము, ఈ రాజుని మేము యాక్సెప్ట్ చేయలేదని గుండెలు బాదుకుంటూ కొండల వైపు బండల వైపు పరిగెత్తి ఆయన ముందు మోకరించే రోజు రాబోతూ ఉంది. జ్ఞానులు అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అసలు రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడమ్మా? రాజు భవనంలో ఉంటాడు. ఇంకా చెప్పండి. మ్యాన్సన్ కోటలో ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడు, రాజ వైభవంతో ఉంటాడు, రాజుకు కలిగిన పరివారముతో ఉంటాడు. అంత గొప్ప మహిమరాజు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడుండాలి? ఎక్కడున్నాడు? ఈ మాటలు నేను ఆలోచన చేసినప్పుడు ఎంత కృతజ్ఞతతో నా హృదయం నిండిపోయిందంటే, ఎక్కడ ఉండాలి? మనందరికీ తెలుసు కదా ఎక్కడ ఉండాలి. నిరంతరము కోట్లాది దేవదూతల చేత విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యంలో లెక్కింపు సఖ్యము కానీ దూతగణముల చేత ఆరాధించబడుతూ కొనియాడబడుతూ మహిమపరచబడవలసిన ఈ రాజు ఎక్కడున్నాడు? పూర్ ఫ్యామిలీని వాజ్ బోర్న్ ఇన్ ఎ పవర్టీ. ఆ రాజు ఈ లోకానికి రావటానికి ఎంతో పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ రాజు పుట్టిన తరువాత ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? ఎ స్మెల్లీ స్టేబుల్ ప్లేస్, పశువుల తొట్టిలో. మహోన్నతుడైన రాజు నివసించే స్థలం పశువుల తొట్ట. ఎంత దుర్గంధం, ఎంత మురికి, ఎంత కంపు, ఎంత దుర్వాసన. 12 సంవత్సరాల వయసులో ఆ రాజు, సొలొమోనా నువ్వు నా కొరకు ఎలాంటి మందిరం కడతావయ్యా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ఈ రాజు 12 ఏళ్ల వయసులో, 12 సంవత్సరాల వయసు, ఇటు అటు ఉన్నారు చూడండి పిల్లలు. 12 సంవత్సరాల వయసులో ఆ రాజు దేవాలయములో ఉండిపోయాడు. ఎవరితో చర్చిస్తున్నాడు? పండితులతో చర్చిస్తున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్పలేకపోతున్నారు. ఎవరు? పస్కా పండగకి వెళ్ళారు, బలులు అర్పించేశారు, ఆడే వస్తాడులే అనుకొని తల్లిదండ్రులు అలాగే వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ప్రయాణం చేసేశారు? 1 దినమంత ప్రయాణం చేసేశారు. కొడుకు వస్తున్నాడా రాలేదు కూడా చూసుకోలేదు.
మనం ఆరాధన మధ్యలో కొడుకు అటు ఇటు తిరిగినా అరే ఇట్రా రాడరా ఇలాగ అంటాం మనం కదా. అర్థమవుతుందా? ఒక్కరోజు ప్రయాణం చేసేసారు, అయ్యో బాబాయ్ కనబడలేదు. వెంటనే లలితక్క యేసు కనబడ్డాడంటే లేదన్నయ్య గారు, పక్క మీ ఊరు గట్ట వచ్చేసాడండి. లేదండి, సుశీలక్కల ఇంటికి వెళ్ళి ఉంటారు. అంటే బంధువుల ఇళ్లల్లోనూ, నెలవైన వారి ఇళ్లల్లోనూ, స్నేహితుల ఇళ్లల్లోనూ వెతికారు. ఎవరిని? ఆయన ఇంటిని ఆయన బాగు చేయటం ఆయనకి ఇష్టం. వెతికారు 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 వెతికారు. మనం కొన్నిసార్లు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే కనుగోగలుగుతాం. అందుకే ఎక్కడైనా బస్సు తప్పిపోతే మీరు అర్థమవుతుందా? అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ తప్పిపోయామో అక్కడే వెతకాలి. ఇప్పుడు వెతుక్కుంటూ 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 ఎక్కడికి వచ్చారు వాళ్ళు? దేవాలయం. ఎక్కడున్నాడు ప్రభు? పండితుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళ క్వశ్చన్లు వేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒక్క దినం ఆ రాజు లేకుండా వాళ్ళు గడిపినందుకు 3 రోజులు నష్టపోయారు. ఎంత ప్రయాస! నీ జీవితంలో ఎన్ని వారాలు పోగొట్టుకుంటున్నావు? నష్టపోతారమ్మా, నష్టపోతారు. అప్పుడు మీరు ఏడవలసి వస్తుంది. ఈ రాజును నువ్వు ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నావు? ఒక్కరోజు యేసు లేకుండా ప్రయాణం చేసినందుకు 3 రోజులు నష్టపోయారు వాళ్ళు. తర్వాత రాజు నేరుగా పాపుల దగ్గరికి, సుంకర్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఏయ్, నువ్వేంటి పాపులతో సుంకర్లతో భోజనం చేస్తున్నావు? లాస్ట్కి యేసు ప్రభుకి ఏ పేరు పెట్టేశారు తెలుసా? ఫ్రెండ్ ఆఫ్ ద సిన్నర్స్, పాపుల స్నేహితుడు. ఆయన పాపుల రక్షకుడిగా వస్తే ఆయనకి ఏ పేరు పెట్టారు? పాపుల స్నేహితుడు. లేకపోతే నేను ఆయనకు ఫ్రెండ్ని అయి ఉండేవాడిని కాదు. అర్థమవుతుందా? ఆయన ఎవరు? పాపుల మధ్యలోకి వచ్చేసాడు, సుంకర్ల మధ్యలోకి వచ్చేసాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ రాజు నేరుగా యోర్దాను దగ్గరికి వెళ్ళిపోయాడు. తల వంచాడు, యోహాను ముందు తల వంచాడు. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ ఆ రాజు గురించి యోహానుకి తెలుసు కదా. ఆయన ముందుకు వస్తుంటే యోహాను వెనక తగ్గిపోతున్నాడు. ఎందుకు తగ్గిపోతున్నాడు? నీ వలన నువ్వెవరివో నాకు తెలుసు, నీ స్థాయి ఏంటో నాకు తెలుసు, నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసు. నీ చెప్పుల వారిని విప్పుటికైనా నేను పాత్రుణ్ణి. అప్పుడు ప్రభు తల వంచి, ఇప్పటికిది కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నదని. అంత గొప్పవాడు అంత తక్కువ వాడని యోహాను ముందు తల వంచినప్పుడు పరలోకం కదిలిపోయిందండి. పరలోకం తెరవబడింది. తండ్రి అయిన దేవుని స్వరం వచ్చేసింది, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు? ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురపు ఆకారములో యేసు ప్రభు మీదకు వచ్చేసాడు. పరలోకం యేసు ప్రభుని గణపరిచింది. పరలోకం యేసు ప్రభుని ఏం చేసింది? గణపరిచింది. ఈ రాజు ఎలాంటి వాడు? తర్వాత దేవుని వాక్యంలో మనం అలాగే వెళ్తే, ప్రియమైన వారులారా, ఆ రాజు చివరిగా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వెక్కిరింతలు, బయల్జబూలు అన్నారు, దెయ్యాలు పట్టిన వాడు అన్నారు, పాపుల స్నేహితుడు, ఇన్ని పడ్డం ఆయనకి ఇష్టమా? అవసరమా? చివరికి ప్రపంచానికి తీర్పు తెచ్చబోయే యేసు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయబడి 6 కోర్టులకి ఎడవబడితే అందులో ఒక కోర్టు పిలాతు కోర్టు. యూదుల రాజువా? ఆర్ యూ ద కింగ్ ఆఫ్ జ్యూస్? ఎస్, నేను యూదులకు రాజును. అప్పుడు వెంటనే పిలాతు INRI, జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఆయన శిరస్సు మీద పేరు, ఒక కిరీటం పెట్టాడు. అలాగనే ఆ రాజును
ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి ఆయన చేతులు, కాళ్ళు, శరీరం అంతా గాయపరచబడి చివరగా ఈ భూమి మీద ఆ రాజు నిలబడిన స్థలం ఏంటో తెలుసా? కల్వరి శిలువ మీద నిలబడ్డాడు. వీడు రాజంట. అపహాస్యం చేసే దొంగల మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో ఈ మహిమరాజు నిలబడ్డాడు. ప్రియమైన వారలారా, యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ? అంత గొప్ప మహిమరాజు చివరిగా భూమి మీద నిలబడిన స్థలం ఏంటో తెలుసా? కల్వరి శిలువ. పాపులైన 2 దొంగల మధ్యలో నిలబడ్డాడు. జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జూస్, యూదులకు రాజు నజరేయుడగు యేసు అని పై విలాసం రాయించి ప్రపంచం అపహాస్యం చేస్తా ఉంది. ఇలా అడుగుతున్నారు, అపహాస్యం చేస్తా ఉన్నారు. ఈ రాజుని ఏం చేయాలి? జ్ఞానులు ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఈ రాజును పూజించాలా? ఈ రాజును గణపరచాలా? ఈ రాజును మహిమపరచాలా? ఈ రాజును ఆరాధించాలా? దావీదు భక్తుడు ప్రవచిస్తూ ఏమంటున్నాడో వెంటనే చదువుదామా? కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. జ్ఞానులారా, మీరు ఎందుకు వచ్చారు యెరూషలేమనంటే ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన యూదులకు రాజు, ఆయనను పూజింపవచ్చితిమి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కారం. దావీదా, నువ్వేం చేస్తావా రాజు నీకు దొరుకుతుంటే? ఆయనకి నమస్కరించాలా? రండి సాగిలపడి ఏం చేద్దాం? నమస్కారం చేద్దాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం. ఆ రాజుకు మనం నమస్కారం చేయాలి. ఆ రాజును మనం పూజించాలి. 47వ కీర్తన 6వ వచనం. 47:6. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. ఏమంటున్నాడమ్మా? దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును ఆయన మన రాజు, మన కొరకే భూమి మీదకి దిగి వచ్చిన రాజు. ఆయన ఏం చేయాలి? కీర్తించండి, కీర్తించండి. ఆయన ఎలాంటి రాజు? 4వ వచనం. లేకపోతే 4వ వచనం కాదు, 2వ వచనం చదవండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. తర్వాత 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రాజుని, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ఈ రాజును కీర్తించాలా? ఈ రాజును కొనియాడాలా? ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. రాజును పూజించాలి, రాజుకు నమస్కారం చేయాలి, రాజును కీర్తించాలి. ఎందుకంటే ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. 4వదిగా 95వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఈయన ఎవరమ్మా? మహత్యము గల మహారాజు. ఇప్పుడు ఈ మహత్యం గల మహారాజుకి ఏం చేయాలి? 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి, ఈ రాజుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నీవు మహిమరాజు, నా కొరకై సిలువలో వేలాడావు అని మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, చెప్పాలి. రాజును పూజించాలి, రాజుకు నమస్కారం చేయాలి, రాజును కీర్తించాలి, రాజును మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 5వదిగా ఈ రాజు ఎలాంటి వాడో ఇంకొక మాట చెప్పి నేను
ముందుకెళ్ళాలనుకుంటున్నాడు. 149వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథాన్ని ముగిస్తూ ఆయన చెప్తున్నాడు. చదవండి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఈ రాజు నిన్ను ఆనందింపజేసే రాజు. నువ్వు దీనుడిగా ఉన్నావా? దరిద్రుడిగా ఉన్నావా? విరోధుల చేత శిక్షించబడుతున్నావా? ఎలాగ నిన్ను ఆనందింపజేస్తాడో తెలుసా? 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. నీ దేవుడు నువ్వంటే పిచ్చి ప్రేమ ఆయనకి. మనమేమో అమ్మ నాయనో మా బంధువులు కదండి, మా స్నేహితులు కదండి, మా ఈరకత్తి కదండి. ఏ కత్తమ్మా? నిజమే, కత్తే కదా. నిన్ను ఆరాధించకుండా, నిన్ను కనపరచకుండా, నిన్ను మహింపరచకుండా చేస్తున్నారంటే వాళ్ళు కత్తులు అంటూలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు ఎలాంటి వాడు? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎంత ప్రేమ ఆయనకి. చదువమ్మా. ఆయన దీనులను రక్షణతో. నాకెవరు లేరండి, నాకెవరు లేరండి. నీ రాజు ఉన్నాడు నీ పక్షాన. నీ పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు. నువ్వు దీనుడువా, దరిద్రుడువా, ఎన్నిక లేనివాడువా, ఈ లోకంలో నీకు ఎవరు లేరు అనుకుంటున్నావా? రాజు షోలమిత్ అంటాడు, ద లార్డ్ ఈజ్ మైన్, ద కింగ్ ఈజ్ మైన్, మై బిలౌడ్ ఈజ్ మైన్, ఐ ఆమ్ ఇన్ హిజ్ అని అంటది. అతడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట ఆయన తన మందను మేపుతాడు. చల్లని గాలి దగ్గరికి తీసుకెళ్తాడు. నాకు ఆయన ఉన్నాడు. మరి పేదవాళ్ళుగా నాకేం లేదు, నాకెవరు లేరని అంటారేటి? దీనులకు ఆయన రక్షించేవాడు ఈ రాజు. తర్వాత ఆయన విరోధులను శిక్షించేవాడు. నాకు శత్రువులు ఒక త్రోవను వస్తే 7 త్రోవల్లో వాళ్ళని పంపించేస్తాడు. ఎవరు? ఎందుకంటే రాజు నీ మీద ప్రీతి గలవాడు కనుక ఆ రాజు నీకేమిచ్చాడు? 9వ వచనం చదవండి అమ్మా. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యెహోవాను. ఈ రాజు నీకు నాకేమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? ఎక్కడుంది ఖడ్గం? వరలో ఉందా? లేకపోతే ఏదో పెట్టి కింద 15-20 పుస్తకాల కింద, బీరువాలో బట్టల కింద, లేకపోతే గోని సంచుల్లోనా, లేకపోతే చెత్త కాగితాల మధ్యలో? 2 అంచులు గల ఖడ్గం ఇచ్చాడు. భక్తులందరికీ ఇదే ఘనత. ఒకసారి నాకు తెలిసిన ఒక అన్న జోక్పూనన్ అని ఆయన ఒక ప్రాంతం వెళ్ళాడు. రండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం తెరవండి అని అన్నాడట. వాళ్ళందరూ తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నారట. ఎందుకంటే వాళ్ళ దగ్గర యెషయా గ్రంథం కలిగిన పుస్తకం లేదట, కొత్త నిబంధన మాత్రమే ఉంది. అప్పుడు కాసేపు ఆగిపోయి ఆయన దేవుని స్తుతించాడు. ప్రభువా, నా సొంత భాషలో 66 పుస్తకాలు కలిగిన నీ పరిశుద్ధ వాక్యాన్ని నాకు ఇచ్చావు అని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్దాడి హత్తుకున్నాడట. నువ్వెంత ధన్యురాలు, ఎంత ఆధిక్యత. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏంటి ఘనత? బాల్యంలో నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే ఈ వాక్యమే నీ వృద్ధాప్యం ముందు నిన్ను మోస్తుంది. అర్థమవుతుందమ్మా? ఈ రాజును మనం ఏం చేయాలి? 3వ వచనం ప్రకారంగా స్తుతిగానాలు పాడాలి. రాజుని ఏం చేయాలి? ఇప్పుడు త్వరగా చదవండి. రాజుని ఏం చేయాలి? రాజుని పూజించాలి, రాజును నమస్కరించాలి, రాజును కీర్తించాలి, రాజును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రాజుకు స్తుతిగానాలు పాడాలి. యూదులు రాజుగా పుట్టినవాడెక్కడా? మేము అతనిని పూజింప వచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నేను ఇది ఇంతటితో క్లోజ్ చేయాలనుకోవట్లేదు, కొద్ది నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను. ఇలాంటి మహిమరాజు విషయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 3 గుంపులు ఉన్నాయి. చెప్పండి, 3 గుంపులు ఉన్నాయి. చెప్పండి, ఎవరెవరున్నారు? త్వరగా మీరు చెప్పేస్తే చాలా సులభం అవుద్ది. అమ్మ ఎవరు మాట్లాడొద్దు, మీరు చెప్తే చాలా సులభం అవుద్ది. 3 గుంపులు ఉన్నాయి. ఎవరెవరు చెప్పండి. ఎవరు లేరా?
జ్ఞానుల గుంపు, ద వైజ్ మెన్. రెండో గుంపు ఇక్కడ ఈ సందర్భంలో, అమ్మ అటు ఇటు చూడొద్దు, ఎవరున్నారు? జ్ఞానుల గుంపు ఒకటి ఉంది. రెండోది ఆ 12 వచనాల్లోనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాజు అండ్ కో, ద కింగ్ అండ్ ద కోర్ట్ ఉన్నారు. మూడవ గుంపు ఈ సందర్భంలో యాజకులు, శాస్త్రులు. ఎన్ని గుంపులు ఉన్నాయి? మరి ఇలాంటి మహిమరాజు విషయంలో ఈ 3 గుంపులు 3 రకాలైన వైఖరులు కలిగి ఉన్నారు. మొదటిది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరండి? వీళ్ళనేమో 3 రాజులు అని అంటున్నారు కొంతమంది, ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు కొంతమంది, లేకపోతే పండితులు అంటున్నారు కొంతమంది. బైబిల్ అదేది మనకు ఆధారం ఇవ్వలేదు. దేవుడు వారికి ఒక స్పెషల్ సైన్ ఇచ్చాడు. కానీ ఈ రాజులు ఏం చేస్తున్నారు అని అంటే, ద వైజ్ మెన్ వర్ సీకింగ్ ద కింగ్. జ్ఞానులు రాజును వెతుకుతున్నారు. వెతికే వారికి దొరికేవాడు ఆయన. జ్ఞానులు ఏం చేస్తున్నారు? అయితే వాళ్ళ గురించి 2 విషయాలు చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమేమి కానుకలుగా అర్పించారు? బోలము, సాంబ్రాణి. దాని ఖరీదు ఎంత? మనం బైబిల్లో ఎలాగ రాయబడిందో అలాగే అర్థం చేసుకో. కొంతమంది అంటారు, మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదండి మర్మాలు. ఆ బంగారం 20 తులాలు, ఆ బోలం ఎంత కాస్టు, ఆ సాంబ్రాణి మామూలు సాంబ్రాణి కాదు, ఫలానా దేశం నుంచి. అవన్నీ బైబిల్లో లేవు. కానీ ఒక్క విషయం మాత్రం, అంత పెద్ద కానుక తెచ్చారంటే, అంత దూరము ప్రయాణం చేసి వచ్చారంటే, వాళ్ళు పేదవాళ్ళ, సంపన్నుల? చెప్పండి. అంటే వారు సంపన్నులు, వారి అర్పణలను బట్టి, వారు చేసే ప్రయాణం బట్టి. రెండోది, వారు అజ్ఞానుల, మూడుల? ఎప్పుడైనా ఆప్షన్ ఇస్తే ఏదో ఒకటి చెప్పేస్తారు అనుకున్నాను. వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ద వెల్దీ పీపుల్, ద వైజ్ పీపుల్. వీళ్ళు ఎలా నడిపించబడ్డారు? ఆయన నక్షత్రము ద్వారా నడిపించబడ్డారు. ఆయన నక్షత్రము ద్వారా నడిపించబడితే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉండేవాళ్ళు? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటండి? యేసు ఉన్న చోటికి. మరి ఎందుకు వాళ్ళు యెరూషలేములోకి ఏ రోజు రాజు ఇంటికి వెళ్ళి ఉంటారు? రాజు కాబట్టి. అంటే ఆ నక్షత్రమును చూచేటప్పుడు ఆ నక్షత్రం ఫెయిల్ అవ్వదు, ఎందుకంటే అది ఆయన నక్షత్రం. వెరీ గుడ్, మనం పాజిటివ్గా అలాగ అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఊహాగానాలే. ఆయన నక్షత్రము చూచి వచ్చినప్పుడు జాన్ బాబు గారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా యూదయ బెత్లెహేములో యేసు ఉన్న చోటుగా నక్షత్రము నడిపిస్తుంది. మనం చాలాసార్లు కొంతకాలం నక్షత్రం ద్వారా నడిపించబడతాం. మధ్యలో నేను డిగ్రీ చదువుకున్నాను, నేను పీజీ చదువుకున్నాను, నేను సిటీలో పుట్టాను, ఎంతోమందిని చూశాను అంటే, ఇక్కడ సొంత ఐడియా ఏంటంటే, రాజుగా పుట్టినోడు ఎక్కడ పుడతాడు? రాజింట్లో పుడతాడు, అంతే కదండి, సింపుల్ లాజిక్. ఇప్పుడు వీళ్ళు సొంత ఐడియా ఎప్పుడైతే ఉపయోగించారో, రాజు ఒక ఐడియా ఇచ్చాడు. ఎప్పుడైనా ఐడియాలతో వెళ్ళకూడదు మనం, అర్థమవుతుందా? రాజు ఏం ఐడియా ఇచ్చాడు చెప్పండి? మీరు వెళ్ళండి, రహస్యంగా పిలిపించాడు, మీరు వెళ్ళండి, కనుగొనండి, ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోండి నక్షత్రం ద్వారా, నా దగ్గరికి రండి, నేను వచ్చి ఆయనను పూజిస్తాం. అయ్య బాబోయ్, మేము రాజులకే ఆయన నడిపించినట్లున్నాం. మేము ఎవరిని?
రాజుల్నే ఆయన దగ్గరికి నడిపించే వీళ్ళు చాలా భుజాలు గజాలైపోయి చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. అంటే నేనును వచ్చి 9వ వచనం వచ్చేసరికి వారు రాజు మాట విని అని రాయబడింది. ఎవరి మాట? అంతవరకు నక్షత్రం మాట విన్నారు. ఈ నక్షత్రం ఎవరు? ఆయన నక్షత్రాలు మనమే. దానియేలు 12:3 ప్రకారంగా ఆత్మ సంబంధులైన మనుషులు. ఇప్పుడు వాళ్ళు దేవుని చేత బోధించబడి మరి ఒక మార్గాన వెళ్ళారు. ప్రారంభంలో మనం కొంతమంది భక్తుల ద్వారా నడిపించబడాలి. ఇప్పుడు రోమాపత్రిక 8:14 ప్రకారంగా మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడు? ఇది ఒక పెద్ద గందరగోళం అండి. చాలామందికి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. ఈ మధ్యని ఓ పాస్టర్ల మధ్య పెద్ద గొడవ అయిపోయింది. అర్థమైందా? అంటే బైబిల్లో స్క్రిప్చర్స్ తెలియాలి, మనకు వాక్యం తెలియాలి. ఇప్పుడు మీరు అందరూ చదువుకున్నారు కదా. ఇప్పుడు లలితమ్మ టీచరు, రూపా టీచరు, నేను మాజీ టీచర్ని. అర్థమవుతుందా? స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీకు కరికులంలో ఉన్న పాఠాలు బోధించటానికే మిమ్మల్ని అపాయింట్ చేసిందా గవర్నమెంటు? లేకపోతే మీ కుటుంబ కథలు, మీ జీవిత కథలు చెప్పరేంటమ్మా? అమ్మా ఈ రోజు నుంచి మీ హెచ్ఎం అలా చెప్తాడా? మరి కరికులం వదిలేస్తున్నారేంటి? రెండోది, పోనీలే మీ జీవిత చరిత్రలు, కథలు, లేకపోతే మా చర్చిలో జాన్ బాబు అని ఉన్నాడు, రమేష్ అని ఉన్నాడు, చాలా చక్కగా పాటలు పాడతారు, సత్యవతమ్మ ఉంటుంది, అన్నీ పట్టించుకుంటుంది, మల్లేశ్వర అక్క ఉంది, ఇవన్నీ మీరు చెప్పారు అనుకోండి. ఎవరికి? స్టూడెంట్స్కి. పబ్లిక్లో వాటికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా వస్తాయా? రావు. ఎందుకు రావు? 99% చాలామంది పాస్టర్ల పరిస్థితి ఇదే. కరిక్రమంలో లేని, సిలబస్లో లేని పాఠాలు బోధిస్తున్నారు. అర్థమవుతుందా? ఏమంటున్నారంటే చచ్చిపోతావు జాగ్రత్త, నువ్వు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు. నేను మొన్న అన్నాను ఒక ఆయనకి, అయ్యా పరిశుద్ధాత్మ గురించి విరోధంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం, అంత ఆసామాసిగా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకి ఎవడు విరోధంగా మాట్లాడే ధైర్యం చేయడు. మరి పరిశుద్ధాత్మకి మీరు గలాట చేస్తున్నారు. పరిశుద్ధాత్మ పేరిట ఏ మాటలైతే పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదో ఆ సంగతుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటే పరిశుద్ధాత్మ, వాడికి రాత్రిపూట నిద్ర పట్టదు, 2 గంటలకో నిద్ర పడుతుంది, ఓ పరిశుద్ధాత్మ అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఈ పిచ్చి పని పాట లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇప్పుడు చదవండి జాగ్రత్తగా 14వ వచనం. ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. చాలమ్మా. పరిశుద్ధాత్మ దేవుడట యేసుక్రీస్తును గూర్చి తీసుకొని ఆయనను గురించి బోధించి అప్పుడు యేసును మహిమపరుస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ అండి. అలాగండి, ఇక్కడ పడిపోయిందండి, దిగిందండి, ఎక్కిందండి. దిగడము ఎక్కడం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది అదే అని సంబోధించడానికి వీల్లేదు. అంటే ఇవన్నీ మర్యాద లేని పదాలు ఇవి. ఆయన దేవుడు, ఆయనకి దిగింది, వచ్చింది, వెళ్ళింది, ఇలాంటి పదాలు వాడకూడదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కనపరచాలి మనం. ఆయన నా వాటిలో నుండి తీసుకొని, అంటే లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాయని యేసుప్రభు అన్నాడు. వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు.
ఈరోజు వాక్యం ద్వారా నడిపించబడుతున్నావా? నీ జీవితంలో ఇల్లు కట్టే విషయంలో, మ్యారేజ్ విషయంలో, చదువు విషయంలో, కుటుంబ విషయంలో, అనేకమైన వాటి విషయంలో, చిన్న చిన్న విషయాల్లో కూడా వాక్యం ద్వారా నడిపించబడుతున్నావా? ఈయులో ఒక అన్న ఉన్నారు, అక్క. వాళ్ళు ఆ అమ్మాయి, నేను గతంలో చెప్పాను, రమేష్ చూసుంటాడు. వాళ్ళ మధ్యలో సంజయ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు. చాలా చక్కగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఒకే కుమారుడు ఉన్నాడు, ఉన్నతమైన చదువులు చదువుకుంది. అయితే అబ్బాయి కొంచెం పొట్టిగా ఉన్నాడు. అంటే ఈ చెల్లెలు అంత అందంగా లేడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరం అందంగానే ఉంటాం అనుకోండి, ఎందుకంటే దేవుని కళ మనకు వస్తుంది. అయితే అబ్బాయిని చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా? ఎవరు? చిన్నప్పటి నుంచి బైబిల్ బోధించే ఆయనకే మల్టీ టాలెంటెడ్. ఆయన వాయిద్యాలు వాయించగలడు, కీబోర్డు వాయించగలడు, గిటార్ వాయించగలడు. ఇక్కడ మీకు ఎవరు తప్పులు పెట్టిన వాళ్ళు లేరు. చిన్న తప్పు పాడేసాం అనుకోండి, మీరు గ్రేట్ అండి మేడం గారు, మీరు గ్రేట్ సార్, మీరు ఎలాగైనా పాడేయగలరు సార్ అని పొగుడుతూనే చురకలు అంటేస్తాడు. అలాంటి అనుభవనీయుడైన దైవజనుడు, దైవజనురాలకి తన బిడ్డ విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేకపోయినారు. ఫైనల్గా బైబిల్ చదివి వాక్యాన్ని క్లోజ్ చేసి దేవుని మందిరానికి, ప్రభువా ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం, మీరు మాతో మాట్లాడండి నా బిడ్డ విషయంలో అని అన్నారు. ఆ రోజు పాస్టర్ గారు ఏదో చెప్పేయాలనుకుంటే, నేను కోరుకున్నవాడు ఎతడే, నేను కోరుకున్నవాడు ఎతడే, అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, అతని రంగును ఆ రోజు అంతా అదేనట. పాస్టర్ గారి మెసేజ్ కన్ఫర్మ్ చేసుకున్నాను, ప్రభు మాతో మాట్లాడాడు. ఎంతమంది ఇలా నడిపించబడుతున్నారు వాక్యం ద్వారా? అందరూ క్రైస్తవులే, కిరస్తాను పోలే. మన మనుషుల అభిప్రాయాల చేత నడిపించబడకూడదు, నీ సొంత నాలెడ్జ్ ద్వారా ఆ రోజు జ్ఞానులే గనుక అక్కడికి వెళ్ళకపోతే 2 సంవత్సరాల లోపు రామాలో ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆ రాజ్యం అంతటిలో ఎంతమంది పసిపిల్లలు ఏడ్పులతో నిండిపోయినాయి. ఏ సింపుల్ మిస్టేక్ ఆఫ్ ఎ బిలీవర్ కాస్టెడ్ ఎ లాట్. అర్థమవుతుందా? జ్ఞానులు వారు నక్షత్రాన్ని చూశారు, నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు, తర్వాత దేవుని చేత బోధించబడ్డారు, ఆ శిశువుని చూశారు, ఆ నక్షత్రాన్ని చూశారు, అత్యానంద భరితులై ఏం చేశారు? రాజును చూచారు. ఏ రాజుని? మహిమరాజును చూచారు, సాగిలపడి పూజించారు. మూడవదిగా బంగారము, సాంబ్రాణి, బోలాన్ని అర్పించి ఆరాధన చేశారు. ఎవరు? జ్ఞానులు. ద వైజ్ మెన్ వర్ సీకింగ్ ద కింగ్. వాళ్ళు రాజును వెతికారు, కనుగొన్నారు, రాజును ఆరాధించారు. మరి హేరోదు, హీ వాజ్ అపోజింగ్ ద కింగ్. ఆ రాజును లేకుండా చేయాలనుకున్నాడు. ఎవరు? హేరోదు. పూజించండి, రండి, నాకు తెలియజేయండి, నేను వచ్చి పూజిస్తాను. ఎంత కపటంగా మాట్లాడాడు. ఎవరు? వార్త తెచ్చింది వైజ్ మెన్. వీడు చాలా దుర్మార్గుడు, ఎవరిని సహించలేడు, సొంత ఫ్యామిలీని, భార్యని, బిడ్డల్ని, అందరినీ, సోదరులను రాజ్య అధికారం కోసం చంపిన దుర్మార్గుడే హేరోదు. మరి హేరోదు జ్ఞానులు ద కింగ్ ఆఫ్ ద జూస్, యూదుల రాజు అని యేసును సంబోధించినప్పుడు, నేనే కదా యూదుల రాజుని, సహించగలుగుతాడా? సహించలేడు. ఇది సహజంగానే తట్టుకోలేడు. హేరోదు పూర్తిగా యూదుడు కాదు, అతడు ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఎవరు? ఏసావు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక యూదుడు, ఎదోమీయుడు ఫైట్ చేయగలుగుతున్నారు. అంటే బోర్న్ ఎనిమీస్. ఎవరు? యూదులకి, ఎదోమీయునికి, యూదునికి తల్లి గర్భంలోనే పెనుగులాట ప్రారంభమైంది. ఇక్కడ ఆత్మీయ పాఠం ఏంటంటే, ఒక కార్నల్ మ్యాన్కి, ఒక గాడ్లీ మ్యాన్కి నిత్యము పోరాటమే. కార్నల్ మ్యాన్ ఏం చేస్తాడంటే నిత్యము లోకరీతిగా ఆలోచన చేస్తాడు. దైవిక మనిషి ఏం చేస్తాడంటే ఆత్మీయంగా హేరోదు కార్నల్ మ్యాన్. హీ వాజ్ సీకింగ్, హీ వాజ్ అపోజింగ్ ద కింగ్, హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ హిమ్, హీ వాంట్స్ టు కిల్ హిమ్. ఆ రాజును చంపాలని వెతుకుతున్నాడు. ఎవరు? హేరోదు. అయ్యా ఎక్కడ పుడతాడు రాజు? ఎక్కడ పుడతాడు? క్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఎవరిని అడిగాడు రాజు? జ్ఞానులు.
మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. జ్ఞానులు కాదు, శాస్త్రులు పరిసయ్యులు పిలిచి ఎక్కడ పుడతాడు అని అడిగితే యోదయ బెత్లెహేమా అని చెప్పారు. అంటే వీరు మతస్థులు, వీరికి లేఖనాలు తెలుసు, వీళ్ళకు వాక్యం తెలుసు. వీరు యేసును చూడ్డానికి యెరూషలేము నుంచి యోదయ బెత్లెహేముకి 5 మైళ్ళు. ఎన్ని మైళ్ళమ్మా? 5 మైళ్ళు. చాలా దగ్గర. వెళ్ళి చూడలేదు, ఆయన్ని వెతకలేదు. కానీ ఆయన్ని చంపాలని వెతికే వ్యక్తికి దారి మాత్రం, అందుకే అక్షరము చంపుతుంది. ఆత్మీయ జీవితం విధానంలో వాక్యాన్ని చదవాలి. నేను ముగిస్తున్నానండి. ఈ రాజు విషయంలో వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే దే వర్ ఇగ్నోరింగ్ ద కింగ్. 3 మనుషులు 3 రీతిలుగా రాజు విషయంలో రెస్పాండ్ అయ్యారు. మొదటి గుంపు, దే వర్ సీకింగ్ ద కింగ్. ఎందుకు? ఆయన పూజించటానికి, ఆయన ఆరాధించటానికి. ఏ రోజు? he was opposing the king, he wants to destroy the king, he wants to kill the king. రాజును లేకుండా చేయటానికి వెతుకుతున్నాడు. మరి శాస్త్రులు పరిసయ్యులైన మతస్థులు, దే ఆర్ ఇగ్నోరింగ్ ద కింగ్. రాజును ఏం చేస్తున్నారండి? మరి నీవు ఈ 3 గుంపుల్లో ఏ గుంపుకు చెందినవాడు? కళ్ళు మూసుకుందామా. రాజును, ఆ రాజు ఎలాంటి వాడు? ఎక్కడుండవలసిన వాడు ఎక్కడున్నాడు? మహిమరాజు. ఆ రాజు విషయంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఎంతో ప్రయాణం చేసి, ఎంతో కష్టపడి, ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, దేవుని చేత బోధింపబడిన వారై ఆ నక్షత్రమును, ఆయనను చూచి అత్యానంద భరితులై ఆయన ఆరాధించేవారిగా ఈ జ్ఞానులు ఉన్నారు. వారు ఆయన ఆరాధించాలనుకునే గుంపు. దే వర్ సీకింగ్ ద కింగ్. రాజును వెతుకుతున్నారు, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయనకు అర్పణలు అర్పించి ఆ రాజును కొనియాడడానికి. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రాజును విషయంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? he wants to destroy the king. హేరోదు యాటిట్యూడ్ ఏంటంటే ఆ రాజును లేకుండా చేయాలి, ఆ రాజును నేను చంపివేయాలి. మరి మతస్థులు, పరిసయ్యులు, శాస్త్రుల యొక్క యాటిట్యూడ్ ఏంటంటే దే వర్ ఇగ్నోరింగ్ ద కింగ్. వాళ్ళు మతస్థులే, వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని వాక్యాన్ని బోధించిన వాళ్ళే, దేవాలయంలో అనేకమైన ఆచార వ్యవహారాలను నడిపించిన వాళ్ళే. వాళ్ళకి దేవాలయంతో పని ఉంది, కానీ ఆ దేవాలయానికి శిరస్సు అయిన దేవునితో పని లేదు. ప్రియమైన వారలారా, దే ఆర్ ఇగ్నోరింగ్ ద కింగ్. నువ్వు శాస్త్రులు పరిసయ్యులు కోవకు చెందిన వాడవా? లేకపోతే హేరోదు అతని దగ్గరున్న అధికారులు కోవకు చెందిన వాడవా? లేకపోతే జ్ఞానుల లాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నదా? సహోదరులు జాన్ బాబు గారి ప్రార్థనలో